హాయ్ నమస్తే అండి. మా డ్రాగన్ ఫ్రూట్ చూసారా, మళ్ళీ తెంపుకున్నాను. ఈసారి అయితే కొంచెం సైజులు వచ్చినాయి, కలర్ కూడా బాగుంది. తెంపాను ఎందుకంటే ఇందాక ఒక్కదాన్ని ఉండానండి. తీసుకొని ఆ దరికి ఉన్నాయి, లాగి కోసాను. అప్పుడు ఎవరు లేరు, ఇంతలోకి మా ఆయన గారు వచ్చాడు, అందుకే వీడియో పెట్టానండి. వీడియో తెస్తాను. చూసారా ఎంత బాగుంది, కలర్ చూసారా ఎంత బాగుందో. కాయలు అయితే బాగా తీపి ఉంటాయండి. మనం కొనుక్కొచ్చుకునే వాళ్ళు కొంచెం దూరగా ఉన్నప్పుడు కోస్తారు, మగ్గేస్తారు కదా. మనం చెట్టుని ఇట్లా కలర్ వచ్చిందా కోసుకున్నామంటే బాగా స్వీట్ ఉంటాయి, బాగుంటాయి అండి. తెంపుకున్నాం వాటితో పాటు, ఎందుకంటే ఈ ఒక్కసారి తెంపాలంటే కుదరట్లేదండి, బాగా పండిపోతున్నాయి. మనం లేట్ చేసామంటే ఒకసారి తెంపుకోవాలని అవి రాలి కింద పడేటట్లుండి, అందుకే నేను తెంపుతున్నాను. కాయలు అయితే సైజులు అంటే సైజులు కాదు, ఈసారి అంత బాగా సైజులు వచ్చినాయి. ఇగో చూసారా మల్బరీ పళ్ళు సైజులు చూడు, ఇటు సైజులు చూడండి ఎంతంత. కొంచెం ఆలస్యం చేసామంటే బాగా పండిపోయి అయ్యే ఎండిపోతున్నాయండి. ఒకసారి తెంపాలంటే కుదరట్లేదు, రోజుకు రోజు తెంపుకుంటున్నాం, తింటున్నాం. అయితే ఇంత బాగా గాయాలంటే మనం ఇచ్చే ఫెర్టిలైజరేనండి. ఏదో ఒకటి మనం ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి. నేను ఇన్నిసార్లు తింటాను కానీ ఈసారి అయితే బాగా వచ్చింది. అంతకుముందు కొంచెం పుల్లగా తీగా అనిపించేది. ఇట్లా పండి నాకు తింటే ఇవి కూడా మస్తు తీపి, బాగా తీపి ఉంటున్నాయి. అంతేనండి, కష్టం పడి మనం పెంచుకోవాలి. అప్పటికప్పుడు ఏవి గాయవు, ఏవి పూలు పుయ్యవండి. కొంచెం మనం కష్టం చేసుకోవాలి, శ్రద్ధగా పెంచుకోవాలా. అప్పుడు మనం వీటి కాయల కోసం మనం తీసుకోవాలా. అప్పుడప్పుడు ఏవి గాయవు, అంతే శ్రద్ధగా పెంచుకోవాలి మొక్కలు. అంతేనండి, బాయ్.